పెద్ద సంఖ్యలను ఎలా చదవాలి? హిందూ సంఖ్యామానం. పిల్లలు, కోట్ల వరకు సంఖ్యలను లెక్కించడం మీకు తెలుసు కదా? ఇప్పుడు మనం కామాలను ఉపయోగించి సంఖ్యలని సులభంగా చదవడం మరియు రాయడం కూడా నేర్చుకుందాం. సంఖ్యలను చదవడం తేలికే. ఎలాంటివి? చిన్న సంఖ్యలైతే. అయితే మనం ఒక సంఖ్యను చదివేటప్పుడు 10 గుణిజాలలో అంటే 1, 10, 100, 1000, 10,000 ఇలా చదువుతూ ఉంటాం. కానీ ఎవరైనా మనల్ని 1,00,000 అంటే ఏమిటి అని అడిగారనుకోండి, అందులో ఎన్ని సున్నాలు ఉంటాయి అని లెక్క పెట్టుకోవడం మనకు కొంచెం కష్టం అవుతుంది. అదే 1,00,000 అంటే 100,000 అని మనకి తెలుసుంటే రాయడం చెప్పడం కూడా సులభం అవుతుంది. ఏదైనా వేల సంఖ్యను రాయాలంటే 1, 10 మరియు 100ల స్థానాలను నింపడానికి మనకి అక్కడ 3 సున్నాలు కావాలి. అప్పుడు 100,000 1,00,000 అవుతుంది. కాబట్టి దానిని ఎలా రాస్తాం మనం? 100, 0, 0, 0 3 సున్నాలు వస్తాయి 100 తర్వాత కదా. ఇది 1,00,000. మరి 1,00,00,000 అంటే ఏమిటి? ఎన్ని సున్నాలు ఉంటాయి 1,00,00,000లో అని అడిగారనుకోండి, మళ్ళీ ఇక్కడ కూడా 1,00,00,000లో ఎన్ని సున్నాలు ఉంటాయి అని ఆలోచించాలి. 1,00,00,000 అంటే 100 లక్షలు అనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి. అప్పుడు సులభం అవుతుంది. 1, 10, 100ల స్థానాలు నింపడానికి 3 సున్నాలు, ఆ తర్వాత 1000, 10,000 స్థానాలను నింపడానికి 2 సున్నాలు. ఇప్పుడు ఎన్ని లక్షలు? 100 లక్షలు. కాబట్టి మనం దాన్ని ఎలా రాస్తాము? 100, 0, 0, 3 సున్నాలు వస్తాయి. అంటే మొత్తం ఇక్కడ మనకి ఎన్ని సున్నాలు వచ్చాయి? 1, 2, 3, 4, 5, 6, 7 సున్నాలు వచ్చాయి 1,00,00,000 అని అంటే. చూసారా? ఇలా అన్నమాట. ఇక్కడ ఏం జరుగుతోంది? ఓసారి మనం మళ్ళీ స్థాన విలువల పట్టికని గుర్తు చేసుకుందాం. చదవడానికి అనుకూలంగా ఉండడానికి ఒక సంఖ్యలోని స్థానాలను మనం సమూహాలుగా విభజిద్దాం. 1, 10, 100 కలిసి ఒక యూనిట్. అలాగే 1000, 10,000 స్థానాలు కలిపి ఒక యూనిట్. అది ఒక వేల సమూహం అనుకోండి. 1,00,000, 10 లక్షల స్థానాలు కలిపి లక్షల సమూహం, అదొక యూనిట్. ఇలాగా విభజించిన సమూహాల్ని మనం కామాలలో వేరు చేస్తే ఆ సంఖ్యని చదవడం సులభం అవుతుందన్నమాట. 1 తర్వాత 4 సున్నాలు ఉన్నాయనుకోండి, ఆ సంఖ్య ఏమిటి? మనం ఇక్కడ యూనిట్లు సమూహాలుగా విభజించాం కదా, ఆ వాటి ప్రకారం కామాలు పెడదాం. కుడివైపు గల చిట్ట చివరి అంకె నుంచి ప్రారంభించి 3 అంకెలు ఒక సమూహం కాబట్టి తర్వాత ఒక కామా పెడదాం. ఇప్పుడు మనం వేల సమూహంలో ఉన్నాం. ఎన్ని వేలు ఉన్నాయి? 10,000 ఉన్నాయి. ఇలా అన్నమాట. 7 తర్వాత 5 సున్నాలు ఉంటే ఆ సంఖ్య ఏమిటి? మళ్ళీ మనం ఇక్కడ విభజించిన సమూహాల ప్రకారం కామాలు పెడదాం. మొదటి సమూహం తర్వాత కామా పెడదాం. ఆ తర్వాత వేల సమూహం దగ్గర కామా పెడదాం. ఇప్పుడు మనం లక్షల సమూహంలో ఉన్నాం. ఎన్ని లక్షలు? 7 లక్షలు. అర్థమైందా? మరో ఉదాహరణ చూద్దాం. 35 తర్వాత 5 సున్నాలు ఉన్నాయనుకోండి, ఆ సంఖ్య ఏమిటి? ఎంత? సమూహాల ప్రకారం కామాలు పెడదాం. కుడివైపు గల చిట్ట చివరి అంకె నుంచి ప్రారంభించి మొదటి 3 స్థానాలు అంటే 1, 10, 100. ఇక్కడ 3 అంకెలు వచ్చేసాయి కాబట్టి ఇక్కడ ఒక సమూహం అయింది, ఇక్కడ ఒక యూనిట్ అయింది, అక్కడ ఒక కామా పెడదాం. ఆ తర్వాత వేల సమూహం 2 అంకెలను కలిగి ఉంటుంది కాబట్టి తర్వాత కామా పెడదాం. ఆ తర్వాత 2 అంకెలు లక్షల సమూహం కాబట్టి ఎన్ని లక్షలు? 35 లక్షలు. అర్థమైంది కదా? మరి 5 కోట్లు అంటే ఏమిటి? 5 కోట్లు అనే సంఖ్యను మనం ఎలా రాస్తాము? ఇక్కడ రాయడానికి ప్రయత్నిద్దామా? ఇక్కడ కుడివైపు నుంచి 3 సున్నాలు రాద్దాం. అక్కడ ఒక కామా, ఆ తర్వాత 2 సున్నాలు కామా, ఆ తర్వాత మళ్ళీ లక్షల సమూహంలో 2 సున్నాలు రాసి కామా పెడదాం. ఇప్పుడు ఆ తర్వాత 5 రాసామనుకోండి, అప్పుడు ఎన్ని కోట్లు? 5 కోట్లు. కాబట్టి ఇప్పుడు మీరు వేలు, లక్షలు, కోట్లను గుర్తించడానికి కామాలు ఎలా ఉపయోగిస్తారో తెలుసుకున్నారు. మొదట కామా 100ల స్థానం తర్వాత అంటే కుడి నుంచి 3 అంకెల తర్వాత వస్తుంది. వేలని ఎలా గుర్తిస్తాం? ఆ తర్వాత సమూహం దగ్గర కామా పెట్టి. కాబట్టి ఇక్కడ ఉదాహరణలో
1376 అంటే 1 కామా తర్వాత 376. 376 అంటే మనం కుడివైపు నుంచి 3 అంకెల తర్వాత ఒక కామా పెట్టాం కాబట్టి. మనం రెండవ కామా ఎక్కడ పెడుతున్నాం? మొదటి కామా తర్వాత 2 అంకెలు అంటే కుడివైపు నుంచి 5 అంకెల తర్వాత, అంటే 10,000 స్థానం తర్వాత వస్తుంది. ఆ తర్వాత మనం లక్షలు కూడా గుర్తిస్తాం. మూడో కామా, ఇప్పుడు మూడో కామా ఎక్కడ పెడతాం? మరో 2 అంకెలు అంటే కుడివైపు నుంచి 7 అంకెల తర్వాత, అంటే 10 లక్షల స్థానం తర్వాత కోట్లు గుర్తించవచ్చు. ఎలాగా? ఇక్కడ మనకి ఉదాహరణకి 7 కోట్లు ఉన్నాయి. కామాలు ఉపయోగించి పెద్ద సంఖ్యలని ఎలా చదవాలో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మళ్ళీ ఒకసారి ఈ పాఠాన్ని చూసి సాధన చేయండి. తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు నేర్చుకుందాం.